చర్మం మీద గానీ చర్మం కింద గానీ చాలా మంది మామూలుగా యంగ్ స్టూడెంట్స్ తర్వాత ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు. చాలా చోట్ల చాలా గడ్డలు ఉన్నాయి సార్ అని. అది నెలల తరబడి పెరుగుతూ ఉంటాయి. వీళ్ళు చాలా భయంగా ఉంటారు, ప్రతిదానికి సెన్సిటివ్ గా ఉంటారు. వీళ్ళు దీంట్లో ఏంటంటే మల్టిపుల్ లైపోమటోసిస్, మల్టిపుల్ న్యూరోఫైబ్రమటోసిస్ అనే 2 కండిషన్స్ ఉంటాయి. ఈ పుట్టుకతో వచ్చిన ప్రాబ్లం ఇది. చిన్నప్పుడే డెవలప్ అవ్వు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, ఇవి స్లోగా ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. ఇవి జనరల్ గా క్యాన్సర్స్ కాదు, కానీ ఇందులో ఏదో ఒకటి తొందరగా పెరుగుతున్నా మామూలుగా స్లోగా పెరుగుతాయి. సంవత్సరాల తరబడి 2 సెంటీమీటర్స్ ఉన్నది 3 సెంటీమీటర్స్ కావడానికి సంవత్సరం పడుతుంది. అట్లా కాకుండా ఈ నెల 2 సెంటీమీటర్స్ ఉండి నెక్స్ట్ నెల 4 సెంటీమీటర్లు అయినప్పుడు తప్పకుండా అలర్ట్ అవ్వాలి. రెండోది, ఇదే గడ్డ పుండు పడింది అనుకోండి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. తర్వాత ఇది గడ్డ వల్ల నొప్పి బాగా వస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఫాస్ట్ గా పెరుగుతున్నా, పుండి పడినా, లేకపోతే ఈ మామూలుగా గడ్డ చుట్టూ ఉన్న అనస్థీషియా అంటారు, అంటే సెన్సేషన్ తగ్గితే, లేకపోతే బాగా నొప్పి వస్తే దీనికి కూడా క్యాన్సర్ కన్వర్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ కన్వర్ట్ అయిందేమో అని భయపడుతూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. చాలా సార్లు ఈ సిమ్టమ్స్ ఉన్నా కానీ క్యాన్సర్ కన్వర్షన్ ఉండదు. ఉంటే కనుక తొందరగా డయాగ్నోస్ చేసి మనం ట్రీట్మెంట్ కంప్లీట్ చేసే అవకాశం ఉంది.